కోసము కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయినాం అంటుండ్రు. నిజంగా కాంట్రాక్టుల కోసం పైసల కోసం అమ్ముడు పోయినట్టయితే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు నీ పోకపోతుంటుందా? పోయినప్పుడు అమ్ముడు పోయే వ్యక్తి, తప్పు చేసే వ్యక్తికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వచ్చేంత ధైర్యం ఉంటుందా? ఒక నిజంగా నేను తప్పు చేస్తే, స్వార్థం ఉంటే, అమ్ముడు పోతే ఏ గడ్డ మీద ప్రజలు నన్ను ఎన్నుకుంటారో అదే గడ్డ మీదకి వచ్చి రాజీనామా చేసి పార్టీ ఎందుకు మారుతున్నా, రాజీనామా ఎందుకు చేస్తున్నా, మీ మధ్యనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పే అంత ధైర్యం ఉంటుందా తప్పు చేసిన వ్యక్తికి? మరి వాళ్ళు అనే మాటలు నమ్ముతారా మునుగోడు ప్రజలు? ఈ జిల్లా మంత్రి ఓడిపోయిన ఎమ్మెల్యేని పెట్టుకొని మన నియోజకవర్గంలో నాయకులకు పైసలు ఇచ్చి కొంటామని చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితి అంటే లాస్ట్కు నారాయణపురం మండలంలో ఈ మంత్రి పోయి వార్డు మెంబర్ల ఇళ్లకు పోయి కండువలు కప్పుతున్నాడు. వార్డు మెంబర్లకు ప్రతి ఇంటికి పోతున్నాడు. అంటే ఆయన పోయే కాలం వచ్చినట్ట లేదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు బిడ్డ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి జగదీశ్వరుడు మీరు వద్దు, దమ్ముంటే కేసీఆర్ బ్రహ్మను మునుగోడు మీద మునుగోడు ప్రజలు తెలుసుకుంటామని చెప్తున్నా. మునుగోడులో దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ వచ్చి నిలబడాలి. మా మునుగోడు ప్రజల్ని 3.5 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అభివృద్ధికి సహకరించకుండా అవమానించినందుకు ఈ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఎట్లుంది, మా మునుగోడు ఎట్లుంది, మా గ్రామాల్లో పరిస్థితులు లేవు. మా మునుగోడు ప్రజలు తెలుసుకుంటారు, చూపిస్తారు వాళ్ళ తడాక ఏందో. మీ ముఖ్యమంత్రిని రమ్మను, నువ్వు బబున్గా నువ్వు ఎందుకని అంటున్నా? ఎప్పుడైనా జగదీశ్వర్ రెడ్డి నాలాగా తలెత్తి ఇట్లా చూస్తాడా? ఎప్పుడు చూసినా తలకాయ కిందకేసి ఉంటాడా లేదా? తప్పు చేసినవాడు తలకాయ కిందకేసుకుని ఉంటాడు. నేనెప్పుడైనా తల కిందకి చూసిండ్రా? ప్రతి మనిషిని కళ్ళు వెళ్ళి చూస్తా, తల లేకుంటది ఇట్లా గుండె మీద చేసుకుని ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు సమాధానం చేస్తా. ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఆ విధంగా ఉంటా. ఎప్పుడు ఒక దొంగ కళ్ళలాగా భూమికి చూసుకుంటా మాట్లాడేది ఎవరు? జగదీశ్వర్ రెడ్డి కదా. జగదీశ్వర్ రెడ్డి కూడా చెప్తున్నా, నువ్వేదో పథకాలు పెట్టావని చెప్తున్నావు. మీ ముఖ్యమంత్రి మునుగోడుకు వచ్చి ఏం చెప్పలేదు. కేవలం రైతులకు ఏం చెప్పిందంటే మోటార్లు పెడితే మోటార్లకు మీటర్లు పెడతారు, బీజేపీకి ఓటేస్తే అన్నాడు. మరి హుజూరాబాద్ లో ప్రజలు బీజేపీ ఓటేసారు, దుబ్బాకలు వేసారు, మరి మీటర్లు పెట్టలేగా? పెట్టరా? మరి మునుగోడు ఓటేసి ఎందుకు పెడతారు? కేవలం ఓడిపోతున్న భయంతో ఇక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పాలనో అర్థం కాక ప్రజలందరూ రాజగోపాల్ రెడ్డి వైపు ఉన్నారు, మనం గెలవలేమని చెప్పి బెదిరించిపోయింది రైతులను. అంతేనా కాదా? నిజంగా భయం లేకపోతే సిగ్గు సేవేమనుందా? మీరు క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేకపోయింది ముఖ్యమంత్రి. చెప్పిందా క్యాండిడేట్ పేరు? ఇప్పటి వరకు వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేసిండ్రా? ఎందుకు చేయలే? భయం. మునుగోడు ప్రజలు ఈసారి వాళ్ళ ఓటు వాళ్ళకే వేసుకుంటారు, రాజగోపాల్ రెడ్డి కాదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసం. ఈసారి గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు, మునుగోడు ప్రజలు. నువ్వు కూసుకుంట్లం పెట్టావా, కల్వకుంట్ల పెట్టావా, ఎవరిని పెట్టినా చేయమని తీసుకొచ్చి పెట్టినా సరే మునుగోడు ప్రజలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి చరిత్ర నుంచి పోయే తీర్పు చేయబోతున్నారు. కాబట్టి ఈసారి నువ్వు ఎవరిని పెట్టినా పార్టీ గీటి నడవదు. నైజంతా పార్టీ గిటి నైజంతా. ఈ పోరాటం కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజల మధ్య జరిగే పోరాటం. నువ్వు తెలంగాణ తీసుకొచ్చి 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే మేమందరం ఆ రోజు ఎంపీగా కొట్లాడితే తెలంగాణ సకల జనులను సమ్మె చేసి తెలంగాణ తీసుకొస్తే ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ అంటే వాళ్ళ తాత జాగిర్ లాగా ఆయన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారట. అది మనకు సమ్మతమేనా? తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? మన కోసం, తెలంగాణ ప్రజల కోసం వచ్చింది. మనం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? కుటుంబం కోసమా? మన కోసమా? మన కోసం తెలంగాణ చేస్తే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజరిక పాలన చేస్తూ కుటుంబ పాలన చేసిన మాట వాస్తవం కాదా? రేపు కేటీఆర్ తర్వాత ఎవరైతాడు? ఆయన కొడుకు అవుతాడు. అంటే ఆయన రాజు, మనం ప్రజలమా? ఇది ప్రజాస్వామ్యమా, రాజరిక వ్యవస్థనా? గట్టిగా చెప్పండి, ప్రజాస్వామ్యమా కాదా?
మరి అటువంటి ప్రజాస్వామ్యంలో ఈ కుటుంబ పాలన పోరావద్దా? పార్టీలు కాదు, మునుగోడు ప్రజలారా మీరు ఆలోచించేది ఒకటే, ఆలోచించవలసింది ఒకటే. ఇది పార్టీల మధ్యన పోరు కాదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగే యుద్ధం. ఇది ఎన్నిక కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు, ఒక పార్టీ భవిష్యత్తు కోసం కాదు. జరగబోయేది మునుగోడులో ఒక ధర్మ యుద్ధం. మీరందరూ ధర్మాన్ని గెలిపించాలని చెప్పి మునుగోడు ప్రజలందరూ కూడా చెప్తున్నా. నేను చెప్తున్న సోదరులారా, నాకు ఈ ధైర్యం ఎవరంటే నా ధైర్యమైన నా బలమైన మీరు. మామూలుగా అయితే ఉప ఎన్నిక రాజీనామా చేసి కేసీఆర్ తో కొట్టారంటే అధికారం ఉంది, వేల కోట్ల లక్షల కోట్ల అవినీతి సొమ్ముంది, భయపడతారు. కానీ నేను భయపడతలేను. నన్ను గెలిపించిన ప్రజల్ని అవమానించిండు. 3.5 ఏళ్లుగా నేను ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చినా ఏం చేయలేకపోయినా, కానీ అదే ప్రజల దగ్గరికి గెలిపించిన పదవి పోయి త్యాగం చేసిన. మళ్ళా గెలుపు ఓటమి నా ప్రజలు చూసుకుంటారు, వాళ్ళే నా ధైర్యం అని చెప్పి నేను రాజీనామా చేసిన. కేసీఆర్ కళ్ళు తెరవాలంటే, వాళ్ళ కనువిప్పు కలగాలంటే మీరు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి అదే తీర్పు తెలంగాణలో మార్పు అవుతుంది. మునుగోడులో గెలిచిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఉంటుందా? చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళందరూ మన వాళ్ళని బెదిరిస్తున్నారట. అరే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోతే నీకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రాదు, నీకు బిల్లు రాదు, నీ కేసు మాపు రాదు, అది అని చెప్పి బెదిరించి మా ప్రభుత్వం ఇంకా 2023 డిసెంబర్ దాకా ఉంటుందని చెప్పి వాళ్ళు పగటి కళ్ళకు అంటారు. వాళ్ళకి అర్థమైతలేదు. ఇంకా రాజగోపాల్ రెడ్డి మాట్లాడొచ్చింది ఢిల్లీలో అమిత్ షా తోటి. కండువా కప్పుకుంటే మెరుపు అందరు ఢిల్లీకి పోతే మునుగోడుకు అమిత్ షా వచ్చిండు. అంటే ఏం చేసిపోయిండు? రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే బాధ్యత మాది అని చెప్పిండా లేదా? చెప్పిన తెల్లారే కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కామ్ చేసి మద్యం కుంభకోణంలో ఇరుక్కుందా లేదా? దాని తర్వాత ఎవరుంటారు లైన్లో? కేటీఆర్. దాని తర్వాత ఎవరుంటారు లైన్లో? ఆ తర్వాత ఎవరుంటారు లైన్లో? రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకున్నది. జైలుకు పోతారా పోరా? ఆ బాధ్యత, జైలు పంపించే బాధ్యత మీ మీద ఉందా లేదా? మునుగోడు ప్రజల మీద. మునుగోడు ప్రజలు తీర్పిస్తే కేసీఆర్ ప్రభుత్వం మన ఎన్నికలు నవంబర్లో డిసెంబర్లో జరిగినాకో 15 రోజుల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది. నీకు బిల్లు లేదు, కాంట్రాక్ట్ లేదు. కేసీఆర్ ప్రగతి భవన్ కాల్ చేసి పారిపోవాల్సిందే తప్పితే నీకు ప్రభుత్వం ఉండదు. సోదరులారా, నేను చెప్తున్నా మీ అందరికీ, నేను మాట్లాడిన అమిత్ షా గారితో, సార్ తెలంగాణ తెచ్చింది మా కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. అటువంటి తెలంగాణని అనుభవిస్తున్నది కేసీఆర్ కుటుంబం. తెలంగాణలో ఆత్మగౌరవం లేదు. ఒక నిజాం లాగా పరిపాలించుకుంటూ జీహుడు అని చెప్పి ఆయన కాళ్ళ కాడ చేతుల కాడ అందరూ పోయి మోగనెళ్తున్నారు కేసీఆర్ దగ్గర. నిజంగా చెప్పండి, ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కానీ టీఆర్ఎస్ నాయకులకు ధైర్యంగా కేసీఆర్ దగ్గర పోయి వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పి డెవలప్మెంట్ కు నిధులు తెచ్చేంత దమ్ముందా? ఉందా ఎవరికైనా? మరి అటువంటిప్పుడు ఎందుకు వీరు డమ్మినా కొడుకులు? ఈ డమ్మినా కొడుకులు ఎందుకు అంటున్నా? నాలాంటోడైతే జగదీశ్వర్ రెడ్డి స్థానంలో ఉంటే నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం 8.5 ఏళ్ల నుంచి పట్టించుకోలేదు. ఉదయ సముద్రం ప్రాజెక్టు 90% కంప్లీట్ చేసిన కాంగ్రెస్ పార్టీలో 10% చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళలో మునిగిపోయింది. మరి జిల్లాకి ఏమొచ్చింది? ఎందుకున్నారు ఈ పొట్టి మంత్రి? బుగ్గగారేసుకొని తిరుగుతుందిక ఈ పొట్టి మంత్రి. ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేని పెట్టుకొని ఎట్లా తిరుగుతాడు? సిగ్గులేదా? ప్రజలు తిరస్కరించిన మనిషిని ఎంట పెట్టుకొని ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంటే ఈయననేమో చీర ఇస్తున్నాడు, చీర తోదిస్తున్నాడు ఇంటికి పోయి. ఏమన్నా నిజంగా నవ్వుతారా? నవ్వస్తలేరు. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.